మరి పాత పురుషుడు చచ్చిపోవాలి. అంటే పాత పురుషుడే చచ్చిపోవాలి అంటే, పాత పురుషునికున్న కులము, మతము, పేరు, హీరో అన్నీ అవి గూడా మొత్తము మొత్తం తుడిపేసేయాలి గదా! ఆ! ఇప్పుడు నవీన పురుషుడొచ్చినప్పుడు అన్ని నవీనమైన విషయాలే సంబంధించినయి అంటే ఉండాలి గదా! నాకు వాళ్ళు కొంతమంది తిడుతూ చెప్పినవి, ప్రేమతో చెప్పినవి నేను రెండిటిని చేసినప్పుడు రెండిటి మీనింగ్ ఒకటే ఉంది. అంటే నువ్వు ఉంటే అటైనా ఉండాలా, ఇటైనా ఉండాలా. ఆ! నువ్వు ఇలా 2 పక్కల ఉండొద్దు గదా! అని నాకు స్పష్టంగా నాకేని గాదు, సర్వసాధారణంగా చిన్న పిల్లోనికి గూడా అర్థమైపోద్ది ఈ ప్రశ్నకి జవాబు. కాబట్టి నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే అది. నేనిప్పుడు నా పేరు యోహాన్ ఇప్పుడింక. అంటే చిన్నగున్నప్పుడు ఏ పేరైతే పెట్టారో నాకు, నేను అదే పేరుని ఇంగా మళ్ళా నా బ్యాంకుల్లో గాని, మరి ప్రతి దాంట్లో ఇప్పుడు నేను ఉద్యోగం దగ్గర గాని, ప్రతి దాంట్లో ఇప్పుడు నాకు యోహాన్ అనే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా మంది నన్నేం జేస్తారంటే ప్రశ్నించడానికి ట్రై జేస్తారు. "నీది ఈ పేరేనా? ఈ పేరేనా?" అని నొక్కి నొక్కి అడుగుతారు. ఇంకా వేరే పేరు లేదా? ఎందుకు అంటే వీళ్ళ ప్రశ్న ఏంటంటే, ఓహో! వీడు ఇక్కడ ఈ పేరు పెట్టుకొని వేరే చోట ఇంకొక పేరుందేమో అని నొక్కి అడుగుతారనమాట. అంటే లేదు బ్రదర్, కావాలంటే నా ఐడీ కార్డ్ జూడు, నా ఆధార్ కార్డ్ జూడు, నాకున్న ప్రతి ఐడెంటిటీ ఏదైతే ఉందో దాంట్లో అన్నిట్లో చూసుకొని అన్నిట్లోని యోహాన్ అనే ఉంటది నాకు. అంటే అప్పుడు చూసిన తర్వాత బ్రదర్ చాలా రోజుల తర్వాత నిజంగా ఇట్లా అన్ని క్రైస్తవ సంబంధమైన విషయాలు నువ్వు కలిగి ఉన్నోళ్ళని చాలా తక్కువ బ్రదర్ ఇలా చూడడం అని వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడడం అనమాట. అంటే రెస్పెక్ట్‌తో ఇంకా.